ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనము. సియోనుకు న్యాయం చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. సహోదరి సహోదరులారా, మనస్ఫూర్తిగా దేవుని వైపుకు తిరిగేవారే ప్రాణాలతో బయటపడి సియోనుకు దేవుడిచ్చే దీవెనల్లో పాలి భాగస్థులు అవుతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ గొప్ప సత్యాలు 4 ఉన్నాయి. క్రీస్తులో ఏ పాపము లేదు. దేవుడు ఆయన్ను పాపముగా చేశాడు అంటే లోకమంతటి పాపాలను ఆయనపై మోపాడు. ఆ దోషాన్ని, ఆ శిక్షను క్రీస్తు భరించాడు. ఆయనే పాపమై ఉన్నట్టు దేవుడు పరిగణించాడు. ఇది మన కోసము. ఇందులో దేవుని ఉద్దేశం ఏంటంటే, విశ్వాసులు క్రీస్తులో దేవుని నీతి న్యాయాలు కావాలని చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.